మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయ సినీ దుమారానికి తెరలేపాయి. కొద్దిసేపటి కిందట ఆమె ఇదే అంశంపై రెస్పాండ్ అయ్యారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్టుగా చెప్పారు. అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. ఆల్రెడీ కొండా సురేఖ రెస్పాండ్ అయ్యారు కాబట్టి రెండు వైపులా మహిళలే బాధితులు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దామని అన్నారు. మరి ఇది సరిపోతుందా? ఇదే అంశంపై మనం లంచ్ అవుట్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు టీఎస్ఎండిసి మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత క్రిషాంక్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ పిసిసి ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న అద్దంకి దయాకర్ గారు మరికాసేపట్లో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, క్రిషాంక్ గారు, నిన్న కొండా సురేఖ వ్యాఖ్యలు చేయటం, దానిపైన బీఆర్ఎస్ అంటే కేటీఆర్తో పాటు చాలామంది రెస్పాండ్ అవ్వటం, అలాగే ఉదయం నుంచి సినిమా ఇండస్ట్రీ ఎక్కువ స్థాయిలో రెస్పాండ్ అవ్వటం, ఇదంతా ఒకవైపు జరుగుతోంది. అయితే నేను ఈ వ్యాఖ్యలు చేయటం పైన ఆమె రెస్పాండ్ అయ్యారు. సమంత అంటే నాకు గౌరవం ఉందో అని అన్నారు. నేను ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. బట్ అట్ ది సేమ్ టైం కేటీఆర్ నన్ను రెచ్చగొడుతున్నారు, లీగల్ నోటీసులు పంపించడం ద్వారా కేటీఆర్పై నా యుద్ధం కొనసాగుతుందంటే ఆమె మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. ముందు ఈ వ్యాఖ్యల విషయంలో నేను వెనక్కి తగ్గుతున్నాను అనటాన్ని మీరు వెల్కమ్ చేస్తున్నారా? అసలు వెల్కమ్ చేయడం ఏంటిదండి? నిజంగా కూడా క్షమాపణ చెప్పాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కానీ అది కాకుండా దానికి ఇంకా కవరప్లు ఇచ్చే ప్రయత్నం చేసుకుంటూ నేను కేటీఆర్ గారిని ఉద్దేశించి అన్నను, సమంత గారిని కాదు. అసలు కేటీఆర్ గారిని అన్నప్పుడే మీరు మొత్తం అందరినీ కూడా, అందులో నాగార్జున గారిని, చైతన్య గారిని, సమంత గారిని, వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడారు కదా. అవును. ఇంకొకటి, అసలు సతీష్ గారు నెంబర్ 1, కేటీఆర్ గారు ఎందుకు క్షమాపణ చెప్పాలి చెప్పండి? ఒక వ్యక్తి, ఎవరో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఏమని పెట్టిండు, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ప్రోగ్రామ్ అదే. ఫోటోస్ ఏదైతే వాళ్ళ కార్యాలయం మీడియా సంస్థలకు అందరికి పంపించిందో అదే కార్యక్రమం ఫోటో పెట్టిండ్రు. దాన్ని వీళ్ళు పొల్యూటెడ్ మైండ్ సెట్ గానో ఏదో చూసిండ్రు అందులో, అండ్ ఆ వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ కూడా పెట్టిండ్రు. కానీ దానికి కేటీఆర్ గారిని ముడిపెట్టి ఒక 3 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చి మళ్ళా కేటీఆర్ గారు ఆ హైడ్రా బాధితులు, బుల్డోజర్ బాధితులు, మూసీ దగ్గర బాధితులను కలవడానికి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద మాబ్ వాళ్ళను అక్కడికి వెళ్ళి, కాంగ్రెస్ వాళ్ళే, యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఆ వాహనాల మీద ఎక్కి, ఒక ఎమ్మెల్యే అండి, మాజీ మంత్రి, ఒక సీనియర్ నాయకుడు, 5 టైమ్ లెజిస్లేటర్, ఈ రాష్ట్ర ప్రభుత్వము లా అండ్ ఆర్డర్ ని కాపాడాలి, ఒక ఎమ్మెల్యే ఎవరినైనా కూడా కాపాడాలి. కానీ వాళ్ళే అక్కడ దాడికి వదిలేశారు. ఆ తర్వాత మనం చూసినాం ఏ స్థాయిలో, తీవ్ర స్థాయిలో మాట్లాడింది. ఇది ఇప్పుడు ఎందుకంటే దేశవ్యాప్తంగా సినీ నటులు, జాతీయ మీడియా దీని మీద రెస్పాండ్ అవుతున్నప్పుడు ఇది మన రాష్ట్రానికి షేమ్ కదా. అవును. మన ప్రభుత్వ మంత్రి, మన రాష్ట్ర ప్రభుత్వ మంత్రి ఇవాళ ఇది తెలంగాణ కల్చర్ కాదు అని ఇతరులు మాట్లాడడం, ఇది తెలుగు వారి కల్చర్ కాదు అని ఇతరులు మాట్లాడడం, ఇవాళ వారి ఒక్క స్టేట్మెంట్ తోని నిజంగా ఇవాళ మనం తలదించుకునేలా చేసింది. అయితే దీనికి నిజంగా మనం అందరం ఒకటి ఆలోచించాలి సతీష్ గారు. ఇది ఇవాళ పాయింట్అవుట్ చేశారు కదా, ఇవాళ సమంత గారు ధైర్యంగా బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. కానీ ఒక 2.5-3 సంవత్సరాల నుంచి మీరు గమనిస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు మొదలు కేటీఆర్ గారిని అదేంటది డ్రగ్ ఛాలెంజ్ తీసుకోవాలి అని అన్నారు. ఇస్ ఇట్ నాట్ పర్సనల్? ఇస్ ఇట్ నాట్ టూ లో? ఒక వ్యక్తిని బ్రాండ్ చేయడానికి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా తెలుసా? నంబర్ 1. ఆ తర్వాత చాలా బాధాకరం, ఆయనకి పేరు పెట్టి రకుల్ రావు అని మాట్లాడు. ఆనాడు ఐఎమ్ సారీ టు సే, నేను ఎవరిని ఒక్కళ్ళని పాయింట్అవుట్ చేస్తలేను, కానీ ఆ రోజు ఆ మీడియా సమావేశంలో ఎవరన్నా ఒక్కరు నిలిచి రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నది రాంగ్, ఇది వ్యక్తిగతం, ఇట్లా వ్యక్తిగతంగా మాట్లాడితే మేము ఇది కవర్ చెయ్యము అని అనుంటే ఆ రోజే ఐఎమ్ ష్యూర్ ఒక బుద్ధి తెలిసేది. వ్యక్తిగత విమర్శలకు ఎవరని కూడా వెలువద్దు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇది టైమ్ అండ్ అగైన్ చేస్తుండే, దాన్ని ఈ రోజు కొండా సురేఖ గారు కంటిన్యూ చేశారు. ఏనాడైనా ఐఎమ్ సారీ టు ఈవెన్ మెన్షన్, కానీ రేవంత్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఎవరం మాట్లాడలేదు కదా. ఏనాడైనా వారి అమ్మాయి గురించో లేకుంటే వారి సతీమణి గురించో మాట్లాడలేదు కదా. సోషల్ మీడియా పోస్టులు కూడా ఎవరు పెట్టలేదు కదా. సో ఇవాళ ఈ స్థాయిలో కేటీఆర్ గారైనా లేకుంటే సమంత గారైనా లేకుంటే నాగార్జున గారైనా, దీంతో మన పాలిటిక్స్ ఒకటి సిస్టమ్ ఏమి రిఫ్లెక్ట్ అవుతుందంటే, ఒక వ్యక్తిని మనము తప్పుపట్టాలి అని అంటే లేకుంటే తిట్టాలి అంటే
దానికి ఒక మహిళను జోడించాలి అన్నట్టే. అందుకే కదా ప్రతి బూత్ లో తల్లి, అమ్మ, అక్క ఇవే ఉంటాయి. రైట్ కృష్ణ గారు, ఇవాళ దాన్ని మనం కృష్ణ గారు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దీన్ని ఇంతటితో వదిలేయాలన్నారు. అసలు ఆయన ఏమన్నారు ఒకసారి వినండి, దాని తర్వాత మీరు రెస్పాండ్ అవుతారు. సినిమా పరిశ్రమ పెద్దలందరికీ కూడా నా విన్నపం, నిన్న మంత్రి గారు మాట్లాడినప్పుడు కొంత సినీ ప్రముఖ విషయం ప్రస్తావనకు తీసుకురావడం, దాంట్లో సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకోవడం, ఆ వెనువెంటనే మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. పత్రిముఖం కూడా మాట్లాడడం జరిగింది. నేను పెద్దలందరూ కూడా విన్నవిస్తా ఉన్నాను సినీ ప్రముఖులకి, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని. ఇంకా ఇరువైపులా మహిళలే ఉన్నారు, ఇరువైపులా మహిళలు ఉన్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ఇక్కడతో ముగింపు పలికితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తా ఉన్నాను. రైట్ కృష్ణ గారు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. బేషరతుగా ఆమె వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు కాబట్టి, రెండు వైపులా మహిళలే బాధితులు కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేద్దామని పిలుపునిస్తున్నారు. మీరు సిద్ధమా? సతీష్ గారు, ఇది కేవలం సినీ అంశము, సినీ పరిశ్రమ అంశం అని ఎందుకు అనుకుంటాం? డజంట్ కేటీఆర్ డిజర్వ్ అన్ అపాలజీ? హిమాంశుని వదలలేదండి, వారి అబ్బాయి శరీరాన్ని కూడా వదలలేదు రేవంత్ రెడ్డి గారు. కాదా? మనం గతంలో నాకు గుర్తు, మీరు డిబేట్ కూడా పెట్టారు దాని మీద. అవును, వ్యక్తిగతంగా ఈ చర్చలు మంచిది కాదని. డ్రగ్ టెస్ట్ అని, రకుల్ రావ్ అని, సమాంత గారని ఇవన్నీ మాట్లాడి ఇవాళ కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పొద్దా? కేటీఆర్ గారు అలాగే మాట్లాడినరా? ఒక్క అంశం చూపెట్టండి, రేవంత్ రెడ్డి గారినైనా, లేకుంటే కొండా సురేఖ గారినైనా, లేకుంటే ఎవరినైనా కూడా. అరే ఇప్పుడు కూడా చూడండి, వారి ఇష్యూని ఎక్కడ కూడా లాగుతలేరు. వారు మూసీ గురించి మాట్లాడుతున్నారు, అదాని గురించి మాట్లాడుతున్నారు, 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి మూసీ కాంట్రాక్ట్ అని అంటున్నారు, బుల్డోజర్ గురించి మాట్లాడుతున్నారు, పబ్లిక్ ఇష్యూసే మాట్లాడుతున్నారు కదా. దాన్ని డైవర్ట్ చేయడానికే దీన్ని ఒకటి ఇనిషియల్ గా తీసుకొని వచ్చే ప్రయత్నం చేసింది. ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తేనే సెల్ఫ్ గోల్ అవుతుందనే నిన్న కనబడ్డది, బూమరాంగ్ అయింది ఇప్పుడు జాతీయ స్థాయిలో. ఓకే రైట్, దానిపైన కూడా రెస్పాండ్ అవుదాం. ఆల్రెడీ అద్దంకి దయాకర్ గారు జాయిన్ అయ్యారు. అద్దంకి దయాకర్ గారు, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం కాదు, క్షమాపణ చెప్పాలి, ఇది సినీ ఇండస్ట్రీ నుంచి వస్తున్న డిమాండ్ ఒక ఎత్తు. రెండు, మీకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉంది, మీరు కూడా ఇప్పుడు కొన్ని సినిమాల్లో నటుడుగా ఉన్నారు కాబట్టి మీరు కూడా కొంచెం ఆ రంగానికి సంబంధించిన వ్యక్తే. రెండోది, కేటీఆర్కు క్షమాపణ చెప్పరా? కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలి కదా. కేవలం అక్కినేని కుటుంబాన్ని లాగటం తప్పు, అందులోను కేటీఆర్కు దానికి లింక్ చేయడం తప్పు. మరి క్షమాపణ చెప్తారా, లేదా క్షమాపణ మీరు చెప్పిస్తారా? గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ భాయ్ అండ్ మిత్రుడు. గుడ్ ఆఫ్టర్నూన్. కూడా ఒక మహిళ పట్ల జరిగిన, తన మాటల వల్ల జరిగిన అవమానానికి క్షమాపణ చెప్పింది. దాన్ని మనం ఫస్ట్ ఏమనాలి, ఒక మంచి పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ విషయం అనేది రాజకీయం, వాళ్ళు కోరుకోవడము, డిమాండ్ చేయడం అనేది కూడా అది వాంఛనీయమే, ఎందుకంటే జరుగుతుంది కదా, అట్లా కోరుకుంటారు, ఆ విషయం ఉంటది. కానీ అది సురేఖ గారి యొక్క డిస్క్రిప్షన్కి అవుతుంది. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియాతో రఘునందర్ గారి ఎపిసోడ్ ను ఏ విధంగా చేసిందో మనకు తెలుసు. దాంట్లో అంతలా ఆయనకు బాధ అనిపించింది చూడు అసలే. మరి అక్క, అప్పుడు నన్ను అన్నప్పుడు నీకు బాధ అనిపించలేదా? ఇప్పుడు నిన్నంటే బాధపడుతున్నావు అంటే నువ్వే చేసినట్ట, నువ్వే చేయించినట్ట. ఒక మాట అంటే ఎట్లా బాగుంటావు అంటే, మహిళ ఎవరైనా సరే నా సోదర సమానులు, అట్లా చేయడం ఎవరైనా సరే తప్పు, వెంటనే వాటిని శిక్షించాలి, మా పార్టీలైనా ఎవరైనా సరే అని చెప్పాలి. ఇప్పుడు గుర్తొచ్చింది అక్క నీకు బాధ ఎట్లుంటదో, నాకు అన్నప్పుడు ఎట్లా పోయింది అక్క అని అంటే, ఇలా పురుషునికి మహిళలకు ఒకే ఏమంటారు తీరుగా చూసే పనిలో మనోడు ఉన్నాడు. మరి ఆ రోజు దాని పేరు ఏం పేరు, మన ఫ్రీ బస్సు పెడితే రికార్డింగ్ చేసుకుని బస్సు లెక్క అన్నాడు.
ఇది అంతా కూడా కేటీఆర్ వల్ల జరుగుతున్న అనర్థం ఇది. తెలుగు ఇండస్ట్రీకి అని కాదు, తెలుగు సమాజానికే. డెఫినెట్ గా సినిమా వాళ్ళు గతంలో కూడా నేను పద్మావతి విషయంలో, అప్పుడు నేను ఇంకేం సినిమాలు ఏం నటించలేం చేయలేదు, పద్మావతి విషయంలో రాజాసింగ్ ఒక మాట తూలితేనే ఆ రోజు చాలా పెద్ద ఎత్తున రచ్చ అయింది, మీరు గమనించుంటారు ఇక్కడికి. కాబట్టి మహిళలు ఎవరైనా మహిళలే వృత్తిని బేస్ చేసుకోను ఇంకొకరిని బేస్ చేసుకుని మనం కించపరిచినట్టుగా ఉండడం అనేది తప్పని తెలిసే సురేఖ ఒక అడుగు ముందుకేసి నేను నాకే కాంట్రడిక్టరీ గా ఉన్నట్టు కనిపించింది కాబట్టి రిట్రీట్ అయిన దాన్ని మనం మంచిగా చూడాల్సిన అవసరం ఉంది. రాజకీయం అంటే బీఆర్ఎస్ చేస్తుంది. మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ రాజకీయ వివాదంలోకి అక్కినేని కుటుంబాన్ని లాగటం, సమంత క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, అది సమంజసంగా ఉందా? మీరు కూడా కొంత సోషల్ ఇప్పుడు సమంజసం అయితే సురేఖ గారే దానికి రిజైండర్ ఇచ్చేవారా? అది 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 సంప్రదాయం కాదనే ఉద్దేశంతోనే కదా వారి రిట్రీట్ అయింది. దానికి బీఆర్ఎస్ వాళ్ళు సంకలనం కొట్టుకోవడం. ఇంకా నేను ఒక మాట చెప్తా, నేను ఇంతకుముందు నేను కాఫీ తాగడానికి పోయినా నేషనల్ మీడియాకు మొత్తం ఇదే ఇష్యూ. వీళ్ళు కిరాయి కట్టే నేషనల్ మీడియా, మోడీకి సంకనాకి నేషనల్ మీడియా చేస్తుంది అంతా కూడా. ఇది మనోడు ఉన్నాడు కాబట్టి దీన్ని కూడా ట్రోల్ చేసుకోవచ్చు మన క్రిషాంక్. మీకు మణిపూర్ లో మహిళ మంటల్లో తలబడుతుంటే ఒక్క దరిద్రం సన్నాసిగానికి తెలవలే, ఒక్కనికి కూడా. ఒక మాట అంటే దానికి రిజైండర్ ఇస్తే కూడా దాన్ని నేషనల్ ఇష్యూ కంటే ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు కూడా. అంటే ఏంది? దీన్ని రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్నారు. నేను అంటున్న ఒక మాట, ఇలా కేటీఆర్ అన్నది ఎందుకు రాలే ఆడవాళ్ళని రికార్డింగ్ చేయమని అన్నది? మీడియా మేనేజ్మెంట్ తో ఒపీనియన్ క్రియేట్ చేయాలనుకుంటుండ్రా? మూసి కూల్చివేతలు చేయలేము మనం. దాన్ని ఎన్యుమరేషన్ జరుగుతున్నది, కౌంటింగ్ ఎక్కడెక్కడ ఆర్బిఎక్స్ అని పెట్టి ఇట్లా చేస్తుంటే మూసి కూల్చివేతలు హైడ్రాకు అటాచ్ చేసి మూసి దగ్గర కూల్చివేతలు చేస్తుంటారు. మరి ట్రోల్ చేసే రకంగానే దీన్ని కూడా చేయాలనే ఆలోచన. అంటే దయాకర్ గారు, కొండా సురేఖ అలాగే ఎంపీ రఘునందన్ రావు కలిసి ఉన్న ఫోటో పెట్టడం, దానికి ఆమె హట్ అవ్వటం, కన్నీళ్లు పెట్టడం, ఆ రోజు ఆ విషయంలో ఆమె పట్ల సానుభూతి వ్యక్తమైంది. నేను కాదనటం లేదు, అదే ఒక మంత్రి స్థాయిలో కన్నీళ్లు పెడుతున్నారని నాలాంటి వాళ్ళు కూడా బాధపడ్డాం. కానీ ఇప్పుడు ఈ వివాదం సంబంధించి సరే కేటీఆర్ రెస్పాండ్ అవ్వలేదని ఆమె మాట్లాడారు, రాజకీయంగా మీరు మాట్లాడొచ్చు, వాళ్ళు మాట్లాడొచ్చు. కానీ ఇప్పుడు ఈ అక్కినేని కుటుంబాన్ని తేవటం, సమంత లాంటి ఒక స్ట్రాంగ్ ఉమెన్ ని తేవటం అనేది ఖచ్చితంగా అది చూడడానికి ఇప్పుడు వాస్తవానికి అక్కినేని గారి కుటుంబమా కాదా అనే విషయం కూడా పక్కన పెట్టాలి. ఒక మహిళ సమంతకు తన ఓన్ క్రెడిబిలిటీ కూడా ఉన్నది. నాట్ ఈవెన్ ఏదో అక్కినేని కుటుంబంతో అసోసియేట్ కాగానే అని కాదు కదా, వాళ్ళ మాజీ కోడలు కాబట్టి రెస్పాండ్ అయ్యే హక్కు వాళ్ళకు ఉంది. సమంత ఉంది కాబట్టి ఇట్ బికమ్ నేషనల్ ఇష్యూ. ఎస్, దట్స్ వాట్ నేషనల్ ఇష్యూ. చేస్తున్నది ఎవరు, చేయాల్సింది ఎవరు, చేస్తున్నది. ఇప్పుడు సమంతకు సంబంధించిన అంశంలో ఎవరెవరు ఎందుకు వాళ్ళకి భుజాలు తడుముకుంటారో కూడా తెలుసు. కాబట్టి నేను అందుకని నేషనల్ మీడియా ఇష్యూలో కూడా బీజేపీని ఇన్వాల్వ్ ఎందుకు చేస్తున్నా, బీజేపీ ఏది చేసినా అది అక్కడ వాళ్ళ పార్ట్నర్స్ బెనిఫిట్ అయ్యే ఆట ఆడుతున్నది. ఇంకా లోపల కూర్చున్నాడు, కనుగుల కూర్చున్నాడు కేసీఆర్, ఇంకా బయటికి వెళ్ళలే. అన్ని మంత్రాలు అపరచాణక్యులు. నేషనల్ మీడియా కొందరు ప్రొవోక్ చేస్తున్నారు అంటున్నారు. మరి సినిమా ఇండస్ట్రీలో అందరూ పెద్ద నటులు రెస్పాండ్ అయ్యారు కదా. ఒక సమస్యలో ఉంది అని క్రియేట్ చేయడానికి లోపల కూర్చొని ఏదో బేతాల మాంత్రికులాగా మంత్రాలు వేసినా మంత్రాలు రాలవు. దాన్ని పెద్దగా మీరు దాన్ని ఎక్స్పోజ్ చేసి పరువు పోతున్నది ఎవరో తెలుసుకోండి మీకు మీరే. రైట్ కృషాంక్ గారు, అవి సమంజసమైన వ్యాఖ్యలు కాదు కాబట్టే ఆమె దీనిపైన రెస్పాండ్ అయ్యారు, వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు. కానీ దీన్ని ఇంకా పెద్దది చేయాలి అనే ఒక ధోరణి బీఆర్ఎస్ ప్రదర్శిస్తుందని ఆరోపిస్తున్నారు దయాకర్ గారు. సతీష్ గారు, మీకు ఎంత కిరాయి ఇచ్చినాం సతీష్ గారు ఈ డిబేట్ పెట్టమని? ఎంత కిరాయి ఇచ్చినాం సతీష్ గారు? మీరు కదా పెట్టింది డిబేట్ ని కదా, మీరు కదా డిబేట్ పెట్టింది సతీష్ గారు దీన్ని. మాట్లాడివ్వండి, నేను మాట్లాడేటప్పుడు నన్ను ఇదా
మాట్లాడడం కాదు, అర్థం లేకుండా మాట్లాడితే ఆయన అడ్డం పడి. ఓకే ఓకే దయాకర్ గారు ఒక్క నిమిషం దయాకర్ గారు చెప్పండి కృష్ణ గారు మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు గారు మీరు. దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి, నేను ఎందుకు వినాలి? నేషనల్ మీడియా 10 అనాలనుకుంటున్నారా, దాని మీద ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా? ఓకే ఓకే కృష్ణ గారు వారి అహంకారం బయటపడేసరికి వారి మాట తీరు బయటపడేసరికి దే ఆర్ అనేబుల్ టు డిఫెండ్. తప్పైంది క్షమాపణ అని చెప్పేసేయండి బస్, ఇంకా డిఫెండ్ చేయకండి. కిరాయి మీడియా అంట, నేషనల్ మీడియా అంట. ఇవాళ దయాకర్ అన్న ఫస్ట్ టైం ఇంటరప్ట్ చేస్తుండంటేనే డిఫెండ్ చేయలేకపోతుండని అర్థమవుతుంది, లేకపోతే ఎప్పుడు మౌనంగా ఉంటాడు. ఎంత పరువు పోతుందో చూసుకుంటారు. నన్ను మాట్లాడిస్తలేరు మీరు, దయాకర్ గారు ఒక్క నిమిషం మాట్లాడిస్తలేరు అర్థమైతుంది. ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఆల్రెడీ సమంత అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ రెస్పాండ్ అయ్యారు కదా, ఇది దయాకర్ గారు ప్రస్తావిస్తున్న స్ట్రైట్ పాయింట్. కృషాంక్ గారు దీంట్లో నేషనల్ మీడియా అని తెచ్చారు, రాజకీయాలు వాళ్ళు మాట్లాడిరా నేను మాట్లాడినా? నేను వ్యక్తిగతంగా నేనేమన్నాను, ప్రతి ఒక్క సెంటెన్స్ గుర్తు చేసినాను. మీరు కేటీఆర్ గారిని కొన్ని సంవత్సరాల నుంచి ఎట్లా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారో ఇది వాస్తవం కాదా సతీష్ గారు? మీరు ఎవరో సీనియర్ జర్నలిస్ట్ కాదా? హిమాంశు గురించి మాట్లాడింది, శరీరం గురించి మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు వాస్తవం కాదా? డ్రగ్ ఛాలెంజ్ చేసింది వాస్తవం కాదా? రకుల్ రావు అని పిలిచేది వాస్తవం కాదా? సమంత గారికి గతంలో రేవంత్ రెడ్డి గారు లింక్ చేసిన దాన్ని ఈ రోజు కొండా సురేఖ గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇష్యూ కొండా సురేఖ గారు కాదు, మీ మైండ్ సెట్. ఇది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారు స్పందించాలి. రాజకీయం అని అంటే ఎస్ సింపుల్ గా చేతులు దులిపేస్తున్నారు. అసలు ఏం సంబంధం ఉందండి? కొండా సురేఖ గారి గురించి ఏమన్నా మాట్లాడినరా కేటీఆర్ గారు? ఇంకొకటి సతీష్ గారు ఎన్నో మీడియా ఛానల్స్ చూపెట్టినాయి, ఇంక్లూడింగ్ మీ 10 TV. బస్సెస్ లో రీల్స్ చేయట్లేదా అండి? ఆర్టీసీ బస్సెస్ లో రీల్స్ కాలేదా? దాని గురించి మాట్లాడితే దాన్ని నరేటివ్ వీళ్ళు దింపిండ్రు, అవుతున్నాయి రీల్స్ అయినాయి. దాని గురించి మాట్లాడితే విమెన్స్ కమిషన్ చైర్మన్ తో నోటీస్ ఇప్పించారు. ఈ రోజు ఎందుకో విమెన్స్ కమిషన్ మరి రెస్పాండ్ అవ్వలేదు. ఈ రోజు ఎక్కడుంది విమెన్స్ కమిషన్? డెఫినెట్ గా కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడారు. యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో ఇది జరుగుతుంది అని ఎత్తుతే నువ్వు ఇట్లా మాట్లాడతావా అట్లా మాట్లాడతావా? రీల్స్ చేయడం, అవును మెట్రోలలో రీల్స్ అయితే కూడా పోలీస్ కేసులు అయితలేవా? మెట్రోస్ లో అయితలేవా సార్ రీల్స్? అంటే రికార్డింగ్ డాన్స్ అన్న ఆ తరహా పదప్రయోగం అప్పట్లో సెన్సేషన్ అయింది కదా, అలాంటి పదప్రయోగాలు అభ్యంతరకరమే కదా. ఇప్పుడు రీల్స్ లో ఏం చేస్తారు సార్? యాక్టింగ్లు చేస్తారు, డాన్స్లు చేస్తారు. దాన్ని అంటే వీళ్ళు నరేటివ్ ని స్పిన్ చేసిర్రు ఇన్ని రోజులు కదా. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంత కట్టుకథలు అల్లినరో, ఎంత పెద్ద సినిమానే అల్లినరో మనం చూడండి. ఓకే ఎన్ కన్వెన్షన్ కూల్చొద్దని అసలు ఎపిసోడ్ మాట్లాడితేనే బాగాలేదు. ఇంకొకటి ఇవాళ ఇష్యూ మాకు అసలు మేము ఆ ఇష్యూని మీరు చర్చకు పిలిచిర్రు, నేను దాని గురించి మాట్లాడుతున్నాను. అవును, చిరంజీవి గారు ఏ రోజు ట్వీట్ చేశారు సార్? ఈ రోజు ట్వీట్ చేసిండ్రు. పెద్ద లిస్టు ఉన్నది. వాళ్ళు ఒక్కొక్కరు ట్వీట్లు చేస్తున్నారు కదా. వాళ్ళందరూ కిరాయి ఇచ్చినందుకే ట్వీట్లు చేస్తున్నారా వాళ్ళు పెద్దలందరూ? నిన్ననే అయిపోయేడుతుండే కదా కొండా సురేఖ గారు నేను నా పదాలను వెనక్కి తీసుకుంటున్నా, ఎవరు ట్వీట్ చేయకండి అంటే సినీ పెద్దలు ఎవరు ట్వీట్ చేయరు. ఇది విచిత్రం ఉన్నది. ఎవరు చేస్తున్నారు చెప్పండి రాజకీయం? తప్పు చేసిండ్రు ఒప్పుకోండి, దాన్ని మళ్ళా బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది, ఇది చేస్తుంది. నాకు ఈ ఇష్యూ ఇంపార్టెంట్ కాదు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఖమ్మం వరదలు నెల రోజులు ఖమ్మం వరదలకు నెల రోజులు అవుతుంది. ఇది కృషాంక్ గారు అడుగుతున్నది. ఏమంటారు? ఎట్లా ఏమంటారు? తప్పు జరిగింది ఒప్పుకోండి, క్షమాపణ చెప్పండి, ఇష్యూ క్లోజ్ అవుతుంది అంటున్నారు కృషాంక్ గారు. ఎవరు రాజకీయం చేయట్లేదు, మేము నిజంగా కిరాయి ఇస్తేనే సినిమా పెద్దలందరూ రెస్పాండ్ అవుతున్నారు అని అడుగుతున్నారు. కాదు, ఎవరు చెప్పాలి, ఎవరికి చెప్పాలి? కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటున్నారు. మీ తలకాకు దెబ్బ తాగితే మోకాలకు రాసినట్టున్నది మీ పంచాయతీ. అది సమంత డిమాండ్ కేటీఆర్ గారు మనిషి కాదా? ఆయనకు మానవ హక్కులు ఉండవా? రెండవది రేవంత్ రెడ్డికే బుర్ర ఉన్నది, రేవంత్ రెడ్డికి ఒక్కొనికే బుర్ర ఉన్నది అంతే కదా. కృష్ణ గారు ఒక్క నిమిషం.
కేటీఆర్ గారు మంచి మాట్లాడండి. దయాకర్ గారు ఒక నిమిషం, దయాకర్ గారు మాట్లాడండి. కృష్ణ గారు ఒక్క నిమిషం. మాట్లాడండి. మీరు వ్యక్తిగతంగా ఏమన్నా మాట్లాడొచ్చు, మీరు ఓకే, వ్యక్తిగతంగా ఏమన్నా మాట్లాడొచ్చు. ఎవరి అయితే కుటుంబాల ఇప్పుడు గురించి సమంతాను అనొచ్చు. ఇదా మీ ఒకరితో కాంగ్రెస్ పార్టీ, సమంతాను ఇదా మీ సమంతాను కాంగ్రెస్ పార్టీ, శ్రీశాంత్ ఇదా మీ మొహబ్బత్ కి దుకాన్, మీ రాహుల్ గాంధీ చెప్పే కృష్ణ గారు ఒక్క నిమిషం. మీ మొహబ్బత్ కి దుకాన్. కృష్ణ గారు ఒక్క నిమిషం, దయాకర్ గారు రెస్పాండ్ అవ్వండి. సమంత గారు వారికి జరిగిన అవమానానికి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. దానికి బీఆర్ఎస్ సంబంధం లేదు. సమంత గారు ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ బేరర్ గా నేను సమంత గారి గురించి మాట్లాడతలేనండి, మీరు ఏం వింటున్నారో ఏమో. నేను కేటీఆర్ గారి గురించి మాట్లాడుతున్నాను. నీకు ఆయనది మీ డిమాండ్ కు సురేఖ గారు స్పందిస్తారు. వారిని అడగండి మీ డిమాండ్ ఏది. మన ఏంది మరి మీరు కూర్చోకండి, సురేఖ గారిని కూర్చోబెట్టండి, అయిపోతుంది. కానీ ఇప్పుడు మీకు అసలు విషయం చూడండి, రఘునందన్ గారితో సురేఖ గారి బొమ్మ పెట్టి చేసిన దరిద్రపు ఎవడో వాడు సన్నాసి గాడు. బొమ్మ పెట్టిందండి, ఒక్క నిమిషం. అక్కడి నుంచే కదా వచ్చింది. ప్రోగ్రామ్ ఫోటో మూలం అదే కదా. ఇలా ఎట్లా ఉంటారు రఘునందన్ సురేఖకి ఎట్లా ఉంటారు అనేది శ్రీశాంక్ కూడా తెలుసు. కానీ ఇట్లాంటి నీతి భాష్యమైన పోస్టులు పెట్టిన మీద మీ పార్టీ విధానం ఎట్లా ఉంది? ఇలా సురేఖ మీద మీరు కక్ష తీర్చుకున్నట్టున్నది తప్పితే మేమే పెట్టిన బాధలేదు. ఇప్పుడు సురేఖ గారు సమంత గారు అన్నందుకు బాధపడుతుంది. కానీ సురేఖ గారి మీద ఎవడో పెట్టిన దాని మీద వీళ్ళకి ప్రేమ ఉన్నట్టు కనబడుతుంది తప్పితే వీళ్ళకు ద్వేషం ఉన్నట్టు కనబడతలే. అట్లా పెట్టాలి, మంచిగా అయింది అన్నట్టు. కాబట్టి మహిళల పట్ల మాకున్న కన్సోల్ ఏందో ఒక మహిళగా తను స్పందించింది. నేను వ్యక్తిగతంగా కూడా చెప్తున్నా, సమంత మాకేం పరిచయం లేదు, లేకపోతే సమంత చాలా మంచి నటి, అంతేకాకుండా ప్రెస్టీజియస్ సౌత్ ఇండియన్ ఆమె. మాకు కూడా అనిపించింది, ఎందుకు అరే ఈ పంచాయతీలో తను రావడం, అది కూడా రాజకీయ ప్రమేయాలతో రావడం అనేది వాంఛనీయం కాదు. అది అన్ని రకాలుగా అనర్థాలను చేస్తుంది. సినిమా ఇండస్ట్రీ ప్రాస్పరస్ గా ఉండాలి. వాళ్ళు ఎవరిన్ని రాజకీయాలు ఉన్నా చిరంజీవి గారి నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు వాళ్ళు కొంత న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఆ న్యూట్రాలిటీని కంటిన్యూ చేసేటట్టు ఉండాలి. వాళ్ళు స్పందించడాన్ని నేను వ్యతిరేకించను. దానికి సురేఖ గారికి సంబంధించిన అంశంలో ఆమె క్లారిటీ ఇచ్చింది. దానికి సంబంధించిన అంశంలో అక్కినేని గారి కుటుంబం రిసీవ్ చేసుకుంటుందా, లేకపోతే ఆమెను వ్యతిరేకిస్తారా, లేకపోతే సమంత గారు వ్యక్తిగతంగా దాన్ని పట్టించుకుంటారా లేదా అనే విషయం పెడితే సినిమా ఇండస్ట్రీ మాత్రం బాధపడుతుంది. ఏ సమస్య అయినా కూడా మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్. దయాకర్ గారు, హీరో నాగార్జున కూడా లీగల్ నోటీసులు పంపించబోతున్నారు మంత్రి కొండా సురేఖ అంటున్నారు. ఆయనకు రైట్ ఉన్నది, ఎందుకంటే ఆ రోజు తన కోడలు, రెండవది ఈ మధ్య కాలంలో ఆయనకు బాధ కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం కన్వెన్షన్ కూల్చడం వల్ల ఆయనకు కూడా ప్రభుత్వం మీద కొంచెం కోపం ఉన్నది. రెండవది దాన్ని పెట్టి దీని మీద వేస్తుందని చెప్పాను. కానీ వ్యక్తిగతంగా వాళ్ళ పరువు కూడా పోతున్నట్టు చేస్తారు, దానికి సమాధానం చెప్తారు. కానీ మధ్యలో సందిట్లో సడే మీలాగా వీళ్ళు వచ్చి బయటకు వచ్చి మీరు కేటీఆర్ కి క్షమాపణ చెప్పాలి, ఇంటికి పోయి చెప్పాలి, లేదో నేను టీవీలో చూస్తున్నా. ఇది మీకు సహేతుకం అనిపిస్తే అనేది డిమాండ్ చేయండి మా శ్రీశాంక్. ఎందుకంటే అఫ్ కోర్స్ మా కేటీఆర్ ఏమంటే ఉంటాడు, ఫ్రెండ్ గా ఉంటాడు, లేకపోతే తమ్మునుకుంటాడు, కాబట్టి ఆయన డిమాండ్ చేయొచ్చు. అది సురేఖ గారు కన్సిడర్ చేస్తారా లేదా అనేది అది మనం తర్వాత చూద్దాం. కృషాంక్ గారు, డిబేట్ క్లోజ్ చేసే ముందు అంటే క్షమాపణ ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాము. ఎవరిపై చేసిన వ్యాఖ్యలు అర్థవంతంగా లేవు, ఆ విషయంలో మేము బాధపడ్డాము, పశ్చాత్తాపడ్డామని దయాకర్ గారు క్లియర్ గా చెప్తున్నారు. బట్ కేటీఆర్ కి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు లీగల్ నోటీస్ కూడా మీరు ఆల్రెడీ పంపించారు. లీగల్ నోటీస్ పంపించారు కాబట్టి నన్ను రెచ్చగొడుతున్నారని కొండా సురేఖ అంటున్నారు. ఫైనల్ గా ఏం చెప్తారు డిబేట్ క్లోజింగ్ ముందు? ఒక ఉదాహరణ మీకు చెప్తాను సతీష్ గారు. దయాకర్ గారు అంటే మనకందరికి, మేము వేరే పార్టీలో ఉన్న మానవీయ కోణంగా ఎందుకు మాట్లాడతాం? ఎందుకంటే కొందరు బ్రదర్స్ ఆయన టార్గెట్ చేస్తారు అని అందరికి కనబడుతున్నది కాబట్టి దాని గురించి మాట్లాడతాం. ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి. ఎందుకు అంటే కేటీఆర్ దగ్గర ఉన్ననో బ్రదర్ అనో కాదు, రైట్ అండ్ రాంగ్. ఇక్కడ నేను చెప్పింది ఏంటిది, అసలు సందట్లో సడేమియా అంట. అసలు అంటే తెలంగాణ ప్రజలు చూసే ఈరోజు ఆలోచిస్తారండి. మీరు కేటీఆర్ గారిని ఇందులో లాగి లేని కేటీఆర్ గారిని, అసలు కేటీఆర్ గారు ఇందులోకి ఎందుకు వచ్చింది చెప్పండి. మీరు అంటున్నారు ఆ సోషల్ మీడియా పోస్ట్ అని, ఆ ఫోటోని తయారు చేసిరా? ఆ ఫోటో ఒక కార్యక్రమంలో జరిగిందా? మీరు చెప్పండి సతీష్ గారు. ఒక కార్యక్రమంలో జరిగిన ఫోటోనే హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ రెస్పాండ్ కాలేదు. ఇది కాంగ్రెస్ అభ్యంతరం. వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్పాలి కదా ఇలాంటి పోస్టులు కరెక్ట్ కాదు కదా అని. ఇవాళ మంత్రిది అయితేనే రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అయితలేరండి. దేశం మొత్తం రెస్పాండ్ అవుతుంది. ఇంకొకటి చెప్తాను, కేటీఆర్ గారికి అది
కేటీఆర్ గారికి రాంగ్ అనిపించిందో రైట్ అనిపించిందో నేనే చెప్తున్నా, నాకు అందులో రాంగ్ అనిపిస్తలేదండి. అందులో ఏమున్నది, ఎఫ్ఐఆర్ కూడా పెట్టిన పిల్లగాని మీద. ఓకే, హీ హాస్ పోస్టెడ్ ఒక ప్రోగ్రామ్ ది ఇమేజ్ పెట్టిండు, అది తను కూడా క్లిక్ చేసింది కాదు, వాళ్ళు మీడియాకి రిలీజ్ చేసింది. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు, దానికి మీరు కేసు కూడా వేస్తున్నారు. ఇవాళ అదే చేస్తున్నారు కదా, కేసులు వేస్తున్నారు, జైలు వేస్తున్నారు. ప్రజలు మూసీ దగ్గర తిడుతున్న వీడియోలను కూడా కేసులు వేస్తున్నారు. సతీష్ గారు తిడుతున్నది ప్రజలు, యువరాజు పోస్ట్ చేసినా కూడా తిడుతున్నారు. అట్లున్నది. అంటే వీళ్ళు క్రిటిసిజం ని తీసుకోలేక అబ్యూస్ కి దారి తీసారు. ఇవాళ జరిగింది అసలు పాయింట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, దయాకర్ గారు దయచేసి సమాచారం అందించండి, క్రిటిసిజం ని తీసుకోలేక పోలీస్ కేసులు వేయడాలు, అబ్యూజ్, కంట్రోల్ లేకుండా సురేఖ గారు బయటికి వచ్చి కేటీఆర్ గారిని అబ్యూజ్ చేశారు, అబ్సల్యూట్లీ అబ్యూజ్ చేశారు. మీరు ఇప్పటికీ కూడా రియలైజ్ కాకపోతే ఇందులో విక్టిమ్ కేటీఆర్ గారు, సమంత గారు, నాగార్జున గారు, చైతన్య గారు, అండ్ మరి ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అవుతుంది. యు హావ్ పుట్ ద స్టేట్ ఫర్ షేమ్. మంత్రి కాబట్టి తను క్యాబినెట్ లో. థ్యాంక్ యూ కృష్ణ గారు. దయాకర్ గారు, ఆల్రెడీ మీరు ఎవరికి క్షమాపణ చెప్పాలో, ఎవరు చేసిన వ్యాఖ్యలు బాధాకరమో ఆ విషయంలో ప్రాయశ్చిత్తం పడ్డామని చెప్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్, మీ పీసీసీ చీఫ్, కూడా రెస్పాండ్ అయ్యారు. కానీ ఆమె క్షమాపణ చెప్పాలి అంటున్నారు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాం అనటం వేరు, క్షమాపణ చెప్పటం వేరు. మళ్ళీ ఆ తరహా ప్రయత్నం ఏమైనా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? కొంచెం ఇష్యూ పెద్దదవుతుంది కాబట్టి. అన్న మ్యూట్లో ఉంది మీ వాయిస్, దయాకర్ గారు. ఈ రోజుతో సమాప్తం అవుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఏం చేయకపోతే నేను అంటున్నా, ఇప్పటితో పోకపోతే ఏమైందంటే అది బీఆర్ఎస్ ప్రోగ్రామ్ అవుతుంది. సమంత గారి వ్యక్తిగత ప్రోగ్రామ్ పోయి వీళ్ళ ఇంట్రెస్ట్ బయట పడుతుంది. దాన్ని బయట పడకుండా చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా కంట్రోల్ ఉండడాన్ని ఆహ్వానిస్తాను. అది ఎవరైనా సరే, వేరే పార్టీ వాళ్ళైనా సరే. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మా పార్టీలో కొంత అన్యాయం జరిగిన నాలాంటి వాళ్ళు అనే విషయం పక్కన పెట్టండి. కొన్ని సందర్భాల్లో రాహుల్ గాంధీ విషయంలో కూడా కేసీఆర్ స్పందించింది. మాకేం రాజకీయ పొత్తు లేదు, ఏమీ లేదు, మాజీ ముఖ్యమంత్రి అన్నప్పుడు. అది మానవీయ కోణం, దానికి రాజకీయాలకు సంబంధం లేదు. ఈ అంశంలో సమంత గారిని సమర్థించడం అనే దాన్ని నేను వ్యతిరేకించను, కానీ దీన్ని రాజకీయం చేయకపోతే మంచిది అనేది నా అభిప్రాయం. డెఫినెట్ గా ఇరుపక్షాలు సంయమనంతో ఉండకపోతే ఇద్దరు ఈ సమస్య అంతా ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. అది ప్రజలకు సంబంధం లేని అంశం. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ కృషాంక్ గారు. ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్.